మార్కాపురం ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో తనకు తెలుసని అన్నారు మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి 5 ఏళ్ల కాలాన్ని వృధా చేసిందని ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాను. బ్రహ్మాండంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది. మా కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎంతో జోష్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేశారు. తప్పకుండా ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజలకు ఏం అవసరమో ఏ పార్టీ వాడికి, వైఎస్ఆర్ పార్టీ వాడికి తెలియదు. ఈ ప్రజలకు అవసరమైన చేయాల్సింది పోయి చేయకుండా మభ్యపెట్టి 5 ఏళ్ళు పని జరుపుకొని ఈరోజు మళ్ళీ మేమేదో చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు అడుగుతూ ఉంటే ప్రజలు హేళన చేసి నవ్వుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, అడ్రస్ లేరు. జిల్లా చేస్తామని వాళ్ళే చెప్పారు, జిల్లా కూడా ఇవ్వలేదు.